హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ముచ్చట్లు. మేము ఇవాళ సాయంత్రం అయితే డీమార్ట్కి వెళ్ళాము. పాపకి ఒక క్రాప్ టాప్ తీసుకోవాలని డీమార్ట్కి అయితే వెళ్ళవలసి వచ్చింది. ఇంకా బండి అయితే బయట పార్కింగ్ చేసి డీమార్ట్ లోపలికి అయితే వెళ్ళిపోయామండి. ఇంక కింద గ్రౌండ్ ఫ్లోర్కి వస్తే ఇక్కడ మొత్తం ఫుడ్కి సంబంధించిన గ్రాసరీస్ అయితే ఉంటాయి. ఇంకా మేమైతే అస్సలు కింద గ్రౌండ్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళలేదు, డైరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయాము. ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం బట్టలకు సంబంధించి ఉంటుందండి. క్లాత్ సంబంధించిన కలెక్షన్ ఉంటుంది. టోపీలు అయితే చాలా బాగున్నాయి, సమ్మర్ కదా ఉపయోగపడతాయి అని చెప్పి ఒకసారి చిన్న వీడియో అయితే తీశాను. అండ్ రేట్లు అయితే ఇలా ఉన్నాయి. ఇంకా బట్టల విషయానికి వస్తే బట్టలు కూడా చాలా కలెక్షన్ ఉందండి, చాలా బాగున్నాయి. ఇంకా మేమైతే డీమార్ట్కి వచ్చేటప్పుడు గట్టిగా ప్రతిజ్ఞ చేసుకొని అయితే వచ్చానండి, ఏంటంటే క్రాప్ టాప్ ఒకటే తీసుకుందామని. కానీ ఇంకా డీమార్ట్కి వస్తే తెలిసిందేగా, మేము 1000 రూపాయలు కొందామని వస్తే 2000 అయితే అయ్యిద్ది. నాకే ఇలా జరిగిద్దా? మీరు కూడా డీమార్ట్లో అంతేనా? కామెంట్ చేసేయండి. ఇంకా అయితే చూస్తున్నారు కదా, వాళ్ళ డాడీ అను కూతురు సెలెక్ట్ చేసుకుంటున్నారు టాప్లు అయితే. మా పూర్వీకకైతే ఏది ఒక పట్టాన్ని నచ్చదు, అందుకని నేనైతే అస్సలు ఆమె సెలక్షన్ విషయంలోకి అయితే వెళ్ళను. మొత్తానికి పూర్వికను వాళ్ళ డాడీ ఒకటి సెలెక్ట్ చేసి తీసుకున్నారు. ఇంకా క్రాప్ టాప్ తీసుకుందామని వచ్చి టీషర్ట్లు అయితే ఎత్తుక్కుంటుంది మా పాప. మొత్తానికి ప్రతిజ్ఞ దాటి 3 టీషర్ట్లు, ఒక క్రాప్ టాపు, మా చెరిగాడికి ఒక షర్ట్ అయితే తీసుకున్నాము. చూసేయండి ఏమేమి తెచ్చామో మేము. 3 షర్ట్లు అయితే 124 పడిందండి ఈచ్. చాలా బాగున్నాయి టీషర్ట్లు అయితే, చాలా అంటే చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చింది. అండ్ మా బాబుకి అయితే షర్ట్ తీసుకున్నాము. ఇంకా పూర్వికకి అయితే చూస్తున్నారు కదా, ఈ క్రాప్ టాప్ తీసుకున్నాము. 350 ఎంతో పడింది. మొత్తానికి బిల్ అయితే 1600 అయితే అయ్యిందండి. మరి మీరు ఈ ఉగాదికి ఏమేమి షాపింగ్ చేశారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.